పేరు ఆదినారాయణ అండి. మా మిసెస్ పేరు దేవి. మన గోపాలపురం మండలం కొవ్వూరుపాడు. అయితే మాకు ఫస్ట్ పాప అండి. పాప పుట్టి 10 సంవత్సరాలు అవుతుంది. అయితే ఆ పాప పుట్టిన తర్వాత మా మిస్సెస్కి పీసీఓడి ప్రాబ్లం రావడం వలన మళ్ళీ కన్సీవ్ అవ్వాల. చాలా హాస్పిటల్ తిరిగాం. ఒకటి కాదు, దగ్గర దగ్గర 5-6 హాస్పిటల్ తిరిగాం. ఆ తిరుగుతూ వాడుతూ అలాగా 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా పిల్లలు పుట్టరు అని చుట్టుపక్కల వాళ్ళు అంటుంటారు కదా. ఇంకా మేము కూడా సరే ఇంకా ట్రై చేద్దామా లేదా అని ఇంకా సస్పెన్స్లో పడిపోయాం. అప్పుడు మా ఊరు ఆర్ఎంపీ డాక్టర్ గారి ద్వారా ఇగ్నేటింగ్ మైండ్స్ అని ఆ కోచ్ ఆయన వచ్చి మాకు దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ డైట్ ఎలా వాడాలి ఏంటనేది మాకు చెప్పి మాకు బాగా సపోర్ట్ చేశారు. కరెక్ట్గా 3 నెలలు ఆయన చెప్పినట్టు 100% చేసామండి. ఇంకా రిజల్ట్ మామూలుగా లేదు. ఆ కంప్లైంట్ పూర్తిగా మనిషి సేపే మారిపోయిందండి. కంప్లైంట్ పూర్తిగా పోయి మొత్తం అమ్మాయి కూడా మా మిస్సెస్ కూడా చాలా ఇదివరకు ఇలా మారిపోయింది అన్నమాట మొత్తం అంతా కూడా. అయితే అప్పుడు 4 నెలల్లోనే కన్సీవ్ అయింది. మాకు మా హ్యాపీనెస్ ఇంకా వద్దులేదు. ఇంకా తర్వాత వెంటనే డాక్టర్ గారు ఫోన్ చేసి ఇలా చెప్తే ఆయన కూడా హ్యాండ్ చెప్పారు. తర్వాత మందులు వాడటం, తర్వాత ఇవన్నీ బేబీ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత అమ్మాయి పుట్టింది. చాలా హెల్తీగా ఉంది. వెయిట్ కూడా 3 కేజీలు వచ్చిందండి. తల్లి బిడ్డ కూడా చాలా క్షేమంగా ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళకి. చాలా థ్యాంక్స్ అండి. అంటారు ఇగ్నేటింగ్ మైండ్స్ అనేది చాలా నెంబర్ 1. అది వైద్యం కాదండి, మన ఫుడ్ చేంజెస్ అంతది నెంబర్ 1 అండి. అది మనం ఇంగ్లీష్ మందులు ఎన్ని వాడినా అదేదో పైన ఆకులు తెంపినట్టు తప్ప వేర్లతో సహా పీకేద్దండి. ఇది పీసీఓడి ప్రాబ్లం అనేది ఎన్ని కంప్లైంట్ ఏదైనా కానీ. చాలా థ్యాంక్స్.